సూపర్ మార్కెట్ ఈ పేరు వినగానే మనకేమనిపిస్తుంది? సామాన్లు కొనే చోటు, అంతే కదా? కానీ అది నిజం కాదు. అదొక యుద్ధ భూమి. మన డబ్బు కోసం వాళ్ళు చాలా తెలివిగా పన్నిన ఒక పద్మవ్యూహం. మరి ఈరోజు ఆ పద్మవ్యూహాన్ని ఛేదించి బయటకి ఎలా రావాలో మనం తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, మీకెప్పుడైనా ఇలా అయ్యిందా? ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు సరే ఓన్లీ పాలు బ్రెడ్ అంతే అనుకుని వెళ్తాం. కాని తీరా బయటకొచ్చేసరికి ట్రాలీ నిండిపోయి ఉంటుంది. చేతిలో ఏకంగా 3000 రూపాయల బిల్లు. ఇంటికొచ్చే ఆ సరుకులు చూస్తే అప్పుడర్థమవుతుంది, అమ్మో, ఇందులో సగం మనకి అస్సలు అవసరమే లేదని. అవును కదా? ఒక్క నిమిషం, ఇక్కడ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇది మీ తప్పు అస్సలు కాదు. మీకేదో సెల్ఫ్ కంట్రోల్ లేదని, సంకల్ప బలం తక్కువని అనుకోకండి. ఇది వాళ్ల డిజైన్. అవును, కావాలనే మిమ్మల్ని ఎక్కువ కొనేలా చేయటానికి పన్నిన ఒక పక్కా ప్లాన్ అన్నమాట. అందుకే ఈరోజు మనల్ని ఒక రకంగా హిప్నటైజ్ చేసి మన జేబులు ఖాళీ చేయడానికి వాళ్ళు వాడే ఆ 7 రహస్య ట్రిక్కులని మనం బయటపెట్టబోతున్నాం. నమ్మండి, ఇది చూశాక మీరు సూపర్ మార్కెట్లోకి కేవలం ఒక కస్టమర్లా కాదు, ఒక స్మార్ట్ షాపర్లా, ఒక యోధుడిలా అడుగుపెడతారు. అయితే ఒక ముఖ్యమైన హెచ్చరిక, ఇందులో మొదటి 5 ట్రిక్కులు మన డబ్బును టార్గెట్ చేస్తాయి. కానీ 6వ ట్రిక్ ఉంది చూసారా, అది మన డబ్బు గురించి కాదు, అది మన ఆరోగ్యం గురించి. తెలియకుండా పాత సరుకులు కొని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదంటే ఆ ట్రిక్కును అస్సలస్సలు మిస్ అవ్వద్దు. సరే, మొదలు పెడదామా? మనం ఎంట్రన్స్ దగ్గర్నుంచే స్టార్ట్ చేద్దాం. మనలో చాలామంది అనుకుంటారో షాపింగ్ లోపలికి వెళ్ళాక స్టార్ట్ అవుతుందని. కాని తప్పు. అసలు ఆట మొదలయ్యేది మనం డోర్ దగ్గర అడుగుపెట్టిన క్షణమే. ఇక్కడ వాళ్ళు వాడే మొదటి 2 వలలేంటో చూద్దాం రండి. ట్రిక్ నంబర్ 1, ఎంట్రన్స్ దగ్గర మనల్ని మొదట పలకరించేది ఏంటి? ఆ పెద్ద పెద్ద ట్రాలీలు. ఎప్పుడైనా గమనించారా? అవి ప్రతి ఏడు సైజు పెరుగుతూనే ఉన్నాయి, ఏనుగుల్లాగా. ఎందుకని? దీని వెనుక ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ సైకాలజీ ఉంది. చూడండి, మన చేతిలో ఉన్న ట్రాలీ ఖాళీగా ఉందనుకోండి, మన మెదడుకి అది నచ్చదు. ఏదో వెలితిగా అనిపిస్తోంది, దీన్ని నింపాలి అని మనసు లాగుతూ ఉంటుంది. అందుకే నా సలహా ఏంటంటే, మీ షాపింగ్ లిస్ట్ చిన్నగా ఉంటే ఆ పెద్ద ట్రాలీ వైపు చూడకండి. హ్యాపీగా ఒక చేతి బుట్ట తీసుకోండి. ఎందుకంటే ఆ బుట్ట బరువెక్కినప్పుడు మన చేతికి తెలుస్తోంది, మన మెదడుకి సిగ్నల్ వెళుతోంది, అమ్మయ్య చాలు ఇక ఆపు అని. సరే, ట్రిక్ నంబర్ 2. ఇప్పుడు మనం చాలా తెలివిగా చేతి బుట్ట తీసుకున్నాం. మనకి కావాల్సింది పాలు. మరి ఆ పాలు ఎక్కడుంటాయి? ఎంట్రన్స్ దగ్గర మనకి ఈజీగా కనపడేలా పెడతారా? ఛాన్సే లేదు, అస్సలుండవు. ఎప్పుడైనా గమనించండి, మనకు రోజు అవసరమయ్యే పాలు, పెరుగు, బ్రెడ్ ఇవన్నీ ఎక్కడో షాప్కి చిట్ట చివరన ఉంటాయి. ఎందుకో తెలుసా? మీరు ఆ పాల కోసం వెళ్లే దారిలో మిమ్మల్ని ఊరిస్తూ చిప్స్, కూల్ డ్రింక్స్, ఆఫర్లో ఉన్న వస్తువులు ఇలా అన్నీ దాటుకుని వెళ్ళాలి. వాటిని చూస్తూ వెళ్తున్నప్పుడు తెలియకుండానే కనీసం 1-2 బుట్టలో పడిపోతాయి. దీన్నే మేజ్ లేఅవుట్ అంటారు, ఒక పద్మవ్యూహం లాంటిది. సో గుర్తుపెట్టుకోండి, మీరు వెళుతుందో పాల కోసం, మధ్యలో ఉన్న బిస్కెట్ల కోసం కాదు. గుర్రానికి గంతులు కట్టినట్టు స్ట్రెయిట్గా మీ లక్ష్యం వైపే వెళ్ళండి. ఓకే, ఇప్పుడు 2వ భాగానికి వచ్చాం. ముందుగా కంగ్రాట్స్, మీరు ఎంట్రన్స్ దగ్గర ఉన్న 2 వలల నుంచి తప్పించుకున్నారు. కానీ ఆగండి, అసలు యుద్ధం ఇప్పుడే మొదలవుతుంది, ఈ షెల్ఫ్ల దగ్గర. ఇక్కడ వాళ్ల మాయాజాలం ఎలా ఉంటుందో చూస్తే ఆశ్చర్యపోతారు. ట్రిక్ నంబర్ 3, ఈ యొక్క వాక్యం మీ మైండ్లో ప్రింట్ చేసుకోండి. ఐ లెవెల్ ఈజ్ బై లెవెల్. మళ్ళీ చెప్తున్నా, ఐ లెవెల్ ఈజ్ బై లెవెల్ అంటే ఏంటి? చాలా సింపుల్. మన కంటికి సమానంగా ఐ లెవెల్లో ఏ ప్రోడక్ట్ అయితే ఉంటుందో దాన్నే మనం కొనేలా చేస్తారు. మీకు తెలుసా, పెద్ద పెద్ద బ్రాండ్లు తమ ప్రోడక్ట్లని ఆ ఐ లెవెల్లో పెట్టడానికి సూపర్ మార్కెట్లకి లక్షల రూపాయలిస్తాయి. ఎందుకంటే అక్కడ పెడితేనే ఎక్కువ అమ్ముడుపోతాయి, వాళ్ళకి ఎక్కువ లాభం వస్తుంది. మరి మనకి బెస్ట్ వాల్యూ ఇచ్చేవి, తక్కువ రేటున్నవి ఎక్కడుంటాయి? సింపుల్, కొంచెం కిందకి వంగి చూడండి, అట్టడుగు షెల్ఫ్లో ఉంటాయి. ఇంకో గమ్మతైన విషయమేంటంటే, పిల్లల చాక్లెట్లు, బిస్కెట్లు ఎప్పుడూ వాళ్ల ఐ లెవెల్లోనే ఉంటాయి. ఎందుకంటే అవి చూసి వాళ్లు మారం చేయాలి కదా. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, మీరెప్పుడైనా ఆలోచించకుండా ఐ లెవెల్లో ఉన్నదే తీసి బుట్టలో వేశారు. సరే, ఇప్పుడు ట్రిక్ నంబర్ 4. ఇది చాలా చాలా తెలివైన సైకలాజికల్ ట్రిక్. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ఎర. దీన్నే డికాయ్ ప్రైజింగ్ అంటారు. ఈ ట్రిక్ని మన మీద వాళ్ళు ఎంత తెలివిగా ప్రయోగిస్తారో చూడండి. ఒక ఉదాహరణ చూద్దాం. షెల్ఫ్ మీద ఒక చిన్న ప్యాకెట్ ఉంటుంది, దాని ధర 100 రూపాయలు.
దాని పక్కనే దానికి దాదాపు డబుల్ సైజులో ఉన్న పెద్ద ప్యాకెట్ ఉంటుంది. దాని ధర 120 రూపాయలు. వెంటనే మన బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుంది? అరే జస్ట్ 20 రూపాయలే కదా తేడా, పెద్దదే బెస్ట్ డీల్ అనుకుంటుంది. అంతే, అక్కడే మనం వాళ్ల వల్లలో పడ్డాం. నిజానికి ఆ 100 రూపాయల ప్యాకెట్ అక్కడ పెట్టింది అమ్ముడు పోవడానికి కాదు. అది కేవలం ఒక డెకాయ్, అంటే ఎర. ఆ పెద్ద ప్యాకెట్ మనకు అద్భుతమైన డీల్లా కనిపించేలా చేయడానికి మాత్రమే. అలా మనకు అవసరం లేకపోయినా ఎక్కువ క్వాంటిటీ కొనేలా చేస్తారు. ఓకే, 3వ భాగానికి వచ్చేశాం. ఇప్పటిదాకా వాళ్ళ ట్రిక్కులు చూసాం కదా. ఇప్పుడు మన వంతు. మన చేతిలోకి 2 చాలా శక్తివంతమైన ఆయుధాలు రాబోతున్నాయి. ఇవి కేవలం టిప్స్ కాదు, మన డబ్బుని, మన ఆరోగ్యాన్ని కాపాడే కవచాలు. సో ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ట్రిక్ నంబర్ 5. ఇది ఒక మ్యాథ్ స్కామ్. ఫ్యామిలీ ప్యాక్, జంబో ప్యాక్, సేవర్ ప్యాక్. ఈ పేర్లు వినగానే మనకేమనిపిస్తుంది? ఆహా, డబ్బు ఆదా అవుతుంది అనుకుంటాం, అవునా? కానీ నిజంగా ఎప్పుడూ అలా జరుగుతుందా? ఒక్కసారి ఆలోచించండి. చూడటానికి ఆ జంబో ప్యాక్ చౌకగా ఉన్నట్టే అనిపిస్తోంది. కానీ కొన్నిసార్లు మీరు లెక్క వేస్తే 50 గ్రాముల ప్యాకెట్తో పోలిస్తే కిలో ప్యాకెట్ ధర యూనిట్కు, అంటే 100 గ్రాములకు ఎక్కువ ఉంటుంది. మరి పరిష్కారమేంటి? చాలా సింపుల్. ప్రైస్ ట్యాగ్ మీద పెద్దగా ఉన్న రేటు చూడొద్దు. దాని కింద చాలా చిన్న అక్షరాల్లో యూనిట్ ప్రైస్ అని ఉంటుంది. దాన్ని చూడండి. 2 ప్యాకెట్ల యూనిట్ ప్రైస్ని పోల్చండి. ఏది తక్కువో అదే కొనండి. పెద్ద ప్యాక్ ఎప్పుడూ చౌక అనేదొక పెద్ద అబద్ధం. అవసరమైతే మీ ఫోన్లో క్యాల్కులేటర్ తీయండి, అస్సలు సిగ్గుపడద్దు. రైట్, ఇప్పుడు మనం 6వ ట్రిక్కి వచ్చాం. గుర్తుందా? ఈ విశ్లేషణ మొదట్లో నేను చెప్పాను, ఈ ట్రిక్ మన డబ్బు గురించి కాదు, మన కుటుంబ ఆరోగ్యం గురించి అని. సో ఇప్పుడు చెప్పబోయేది చాలా చాలా ముఖ్యం. కొంచెం శ్రద్ధగా వినండి. మనం పాలు, బ్రెడ్, పెరుగు లాంటివి కొనేటప్పుడు ఏం చేస్తాం? సహజంగా మన చేతికి అందిన మొదటి ప్యాకెట్నే తీసుకుంటాం, అవునా? కానీ అక్కడే మనం మోసపోతున్నాం. వాళ్ళ ఇండస్ట్రీలో దీన్ని FIFO సిస్టమ్ అంటారు. అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. దీని ప్రకారం వాళ్ళ ఎప్పుడూ పాత స్టాక్ని ముందు వరుసలో పెడతారు. కొత్తగా వచ్చిన ఫ్రెష్ స్టాక్ని దాని వెనకాల దాచిపెడతారు. ఎందుకంటే వాళ్ళ పాత స్టాక్ ముందు అమ్ముడుపోవాలి కదా. మరి మనం ఏం చెయ్యాలి? చాలా చాలా సింపుల్. నెక్స్ట్ టైం షెల్ఫ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ముందున్న ప్యాకెట్ వదిలేయండి. మీ చెయ్యి కొంచెం లోపలికి పెట్టి వెనకాలన్న ప్యాకెట్ తీయండి. దాని ఎక్స్పైరీ డేట్ చెక్ చేయండి. ఖచ్చితంగా అది ముందున్న దానికంటే ఫ్రెష్గా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒకే రేట్ కడుతున్నప్పుడు పాత సరుకు ఎందుకు తీసుకోవాలి? సరికొత్తదే తీసుకోవాలి కదా. ఓకే, ఫైనల్ రౌండ్. అభినందనలు. ఇప్పటికి మీకు సూపర్ మార్కెట్ను స్కాన్ చేసే ఒక రకమైన ఎక్స్రే కళ్ళు వచ్చినట్టే. కాని ఆగండి, ఇంకా అయిపోలేదు. బయటకు వెళ్లే ముందు వాళ్ళు మన కోసం చివరిగా ఒక వల పనుతారు. దాన్ని కూడా ఛేదించేద్దాం రండి. ట్రిక్ నంబర్ 7. ఇదే ఆఖరిదే. బిల్లింగ్ కౌంటర్ దగ్గర క్యూలో నిలబడినప్పుడు మన పక్కనేముంటాయి? చాక్లెట్లు, చూయింగములు, చిన్న చిన్న స్నాక్స్. షాపింగ్ అంతా చేసి అలసిపోయి ఉంటాం గదా, ఆ టైంలో మనల్ని ఆలోచించకుండా వాటిని బుట్టలో వేసేలా చేస్తారు. ఇదే చివరి ఎర. ఇన్ని ట్రిక్కులు దాటుకుని వచ్చి ఇక్కడ చివరి నిమిషంలో ఓడిపోవద్దు. అస్సలు వాటివైపు చూడనే చూడకండి. సో ఒక్కసారి మనం నేర్చుకున్నది గుర్తు చేసుకుందాం. నెక్స్ట్ టైం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏం చెయ్యాలి? 1. లిస్ట్ చిన్నగా ఉంటే చేతి బుట్ట తీసుకోండి. 2. బెస్ట్ డీల్స్ కోసం ఎప్పుడూ కింద షెల్ఫ్లో చూడండి. 3. ఫ్రెష్ స్టాక్ కోసం వెనకాల నుంచి తీయండి. 4. యూనిట్ ప్రైజ్ని చెక్ చేయడానికి మీ ఫోన్లోని క్యాల్కులేటర్ వాడండి. అంతే. మరిప్పుడు చెప్పండి, మనం ఇవాళ చర్చించుకున్న ఈ ట్రిక్స్లో ఏది మిమ్మల్ని అవునా, నిజమే కదా అని ఎక్కువగా ఆశ్చర్యపరిచింది? కింద కామెంట్స్లో చెప్పండి. ఇకపై మీరు కేవలం ఒక కస్టమర్ కాదు, మీరొక స్మార్ట్ షాపర్. మీ కష్టార్జితాన్ని తెలివిగా కాపాడుకోండి.